మనం ఆధార్ కార్డ్ని సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో UIDAN అని టైప్ చేయండి. UIDAN టైప్ చేసిన తర్వాత ఇది ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. UIDAN అనేది దీన్ని ఫస్ట్ క్లిక్ ఓపెన్ చేయండి. UIDAN యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఫస్ట్ క్లిక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్లిక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ అడుగుతుంది. మనకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ని క్లిక్ చేయండి. ఇంగ్లీష్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ యువర్ ఆధార్, గెట్ యువర్ ఆధార్ అని ఉంది కదా, క్లిక్ చేసుకోండి. గెట్ యువర్ ఆధార్లో ఇక్కడ చూసుకుంటే 1 2 3 థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్ ఆధార్. డౌన్లోడ్ ఆధార్ మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ ఆధార్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ నెంబర్, ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఎగ్జాంపుల్ కోసం నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను మీకు చూపించడం కోసం. ఇక్కడ క్యాప్చా ఉంది, క్యాప్చా కూడా ఎంటర్ చేసేయండి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ సికి స్మాల్ లెటర్ ఉంది కాబట్టి హెచ్ అనేది క్యాపిటల్, క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఆధార్ అయితే ఏ నెంబర్ మీద మనం ఆధార్ అప్డేట్ ఉందో ఆ నెంబర్కి మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతాయి. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనం రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. 955318. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మనకి ఆధార్ అనేది డౌన్లోడ్ అయింది. చూడొచ్చు ఇక్కడ మనకి 970 KBతో మనకి ఆధార్ అనేది డౌన్లోడ్ అయింది. అయితే ఇది డౌన్లోడ్ అయిన ఆధార్ అనేది మనకి డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మనకి ఇక్కడ చూసండి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకి. పాస్వర్డ్ ఎగ్జాంపుల్ మన ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ ప్లస్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 4 లెటర్స్ మనం నీ పేరు ఫస్ట్ ఉన్నా కానీ దాంట్లో ఫస్ట్ 4 లెటర్స్, లేకపోతే మీ ఇంటి పేరుతో స్టార్ట్ అయితే మీ ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్. ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ ప్లస్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది క్యాపిటల్ ఎంటర్ చేస్తుంది. మనకి అది ఆధార్ కార్డ్ అనేది మనకి షో అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను క్లోజ్ చేసుకున్నా. ఇక్కడ డౌన్లోడ్కి వెళ్తే చూడవచ్చు మనకి ఇక్కడ 970 KBతో మనకి ఆధార్ అనేది డౌన్లోడ్ అయింది. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అవ్వకుండా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. చెప్పాను కదా నేను, మన పేరులో ఫస్ట్ 4 లెటర్స్, ఫస్ట్ మనం ఇంటి పేరుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ ఎంటర్ చేయాలి. స్మాల్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఓపెన్ కాదు. నేను నాది ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్, మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది 1997. ఓపెన్ చేసి ఎంటర్ కొట్టంగానే మనకి ఆధార్ అనేది ఓపెన్ అయింది. చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.